అసలు విషయమేంటి? టీ20 వరల్డ్ కప్ 2 సంవత్సరాలకొకసారి జరిగే ప్రపంచ స్థాయి క్రికెట్ టోర్నమెంట్. ఈసారి హోస్ట్ ఎవరు? భారతదేశం. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ముందుగా బంగ్లాదేశ్ ఎపిసోడ్. బంగ్లాదేశ్ ముందుకొచ్చింది. మాకు ఇండియాలో సెక్యూరిటీ లేదు అని చెప్పి టోర్నమెంట్లో పాల్గొనమని స్పష్టం చేసింది. ఐసీసీ ఎంత భద్రతా హామీలిచ్చినా వాళ్ళొక్కటే మాటన్నారు: పాలిటిక్స్ ఓవర్ క్రికెట్. ఇది వాళ్ల నిర్ణయం. కానీ ప్రతి నిర్ణయానికి ఫలితాలు తప్పవు. ర్యాంకింగ్స్లో కావచ్చు, ఫైనల్స్ అవకాశాల్లో కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఇమేజ్లో కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ టర్న్. ఇప్పుడు అసలు మెయిన్ క్యారెక్టర్ పాకిస్తాన్. గ్రూప్ స్టేజ్లో ఉన్న టీమ్స్ చూడండి: ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, నమీబియా, యుఎస్ఏ. ఈ గ్రూప్లో ఫిబ్రవరి 15న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఇక్కడే పాకిస్తాన్ అభ్యంతరం మొదలైంది. పాకిస్తాన్ ఏమంటోంది? మాకు ఇండియాలో ఆడటం ఇష్టం లేదు. సరే, భారతదేశమేమన్నది? ఈ ఒక్క మ్యాచ్ని న్యూట్రల్ వెన్యూకి షిఫ్ట్ చేద్దాం. శ్రీలంకను ఆప్షన్గా పెట్టారు. సెక్యూరిటీ ఉంది, వెన్యూ రెడీ, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ అక్కడ కూడా చెప్పింది: ఈ ఒక్క మ్యాచ్ మేమాడము. టోర్నమెంట్ మొత్తం ఆడతాం, కానీ ఇండియాతో మ్యాచ్ మాత్రం కాదు. ఇది ఎందుకు పెద్ద సమస్య? ఇది బైలేటరల్ సిరీస్ కాదు, ఇది గ్లోబల్ టోర్నమెంట్. అలాంటి టోర్నమెంట్లలో ఒక్క టీంకి స్పెషల్ రూల్స్ ఉండవు. షెడ్యూల్ అందరికీ ఒకటే. స్పోర్టింగ్ ఇంటిగ్రిటీ చాలా కీలకం. అందుకే ఐసీసీ కూడా క్లియర్గా చెప్పింది: ఇది గ్లోబల్ టోర్నమెంట్ ఆత్మకు విరుద్ధం. ఇది బెదిరింపు కాదు, కానీ ఒక స్పష్టమైన స్ట్రాంగ్ వార్నింగ్. పాకిస్తాన్ ఆడకపోతే ఏం జరుగుతుంది? సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఆ మ్యాచ్ ఆడకపోతే భారత్కు ఆటోమేటిక్గా 2 పాయింట్లు, పాకిస్తాన్కు 0 పాయింట్లు. రన్ రేట్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే నష్టం మొత్తం పాకిస్తాన్కే. అంతేకాదు, బ్రాడ్కాస్ట్ రెవెన్యూ తగ్గుతుంది, స్పాన్సర్ డబ్బులు తగ్గుతాయి, టీం ర్యాంకింగ్పై ప్రభావం పడుతుంది. అందుకే వాళ్లు మొత్తం టోర్నమెంట్ని బాయ్కాట్ చేయలేరు. అయితే ఈ డ్రామా ఎందుకు? ఇక్కడ ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తోంది: నేరేటివ్ వార్ఫేర్. ఐసీసీ ఫేర్ కాదు, భారతదేశానికి ఫేవర్ చేస్తోంది అనే ఒక కథను ఇంటర్నేషనల్గా పుష్ చేయడం. క్రికెట్ పరంగా చూస్తే ఇందులో లాజిక్ లేదు. దమ్ముంటే ఆడండి, గెలవండి. లేకపోతే ఈ రచ్చెందుకు? ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఆడాలా? ఇది నిజంగా సున్నితమైన ప్రశ్న. ఆపరేషన్ సింధూర్ తర్వాత, టెర్రరిజం, సరిహద్దు ఘటనల తర్వాత చాలామంది అంటున్నారు ఈ మ్యాచ్ అసలు ఆడకూడదు. బాధిత కుటుంబాల కోణంలో చూస్తే ఆ మాటలో తప్పులేదు. కానీ అదే సమయంలో భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, గ్లోబల్ ఈవెంట్స్ హోస్ట్ చేసే అవకాశాలు భారతదేశానికి ఆగిపోకూడదు. అందుకే భారత్ స్పోర్టింగ్ మెంటాలిటీతో ముందుకెళ్ళింది. ఇప్పుడు మీ అభిప్రాయం? ఫిబ్రవరి 15న ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా జరగదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పష్టమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి.